దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ మరణాతా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు పేరట వందనాలు, శుభాలు. మరణాతా. ఈ సాయంకాల సమయంలో 13 రోజు మరొక తీర్పు. ఇక్కడ మాజీ అధిపతి అయిన మాజీ అధిపతి అన్న మాట్లాడుచున్న మాటల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ ఆలోచన బట్టి, నాయన నీ వాక్యమును బట్టి ప్రభా, నీ సన్నిధి కాపుదల తోడుగా ఉంచి నడిపించిన మా ప్రభా నీ స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా, ఈ 13వ దినమున ఈ యొక్క మండలకాల సిలువ గుడారములోను చేరిన మమ్మలను నీ ఆత్మ చేత నింపి బలపరిచి నీ ఆలోచన క్రియల చేత సిద్ధపరచమని అడుగుచున్నాను. నాయన, నిలబడిది నేనే గాని మాట్లాడేది నీవే. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థము కాదు, నా జ్ఞానము సరిపోదు. నీ దాసుడిని నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నా కంఠస్వర నీ బోరుగా వాడికిని నిబిడలకు తేటగా, విప్లమగా, వివరముగా బయలుపరచుమని ఆత్మరూపుడు రక్షణకర్త యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని సహాయము తోడైండును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, మాజీ ప్రధాని అయిన అన్న మాట్లాడుతున్న మాటలు మరి ఈరోజు పాఠములో కూడా ఒకటే. యోహాను సువార్త 18వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చూసినప్పుడు మరి అన్న మరి చూడటానికి కఠినవాడిగా కనపడుతున్నా, కానీ మొదటిగా గుర్తించింది అన్న యేసుక్రీస్తు యొక్క రక్తము కారవలసి ఉందనని అన్న చెప్తాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 12వ వచనం చదవమ్మా. అంతటా సైనికులను, సహస్రాధిపతులను, యూదుల బంట్రోతులను యేసును పట్టుకుని ఆయనను బంధించి మొదట అన్నా యొద్దకు ఆయనను తీసుకుని పోయిరి. ఇంకా అంటే ప్రియులారా, అన్న ఎందుకంటే మాజీ ప్రధాని అయినా కూడా తీసుకెళ్లారు. అప్పుడు అన్న ఏమంటున్నాడు, అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కైఫాకు మామ. కైఫా ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన. చూశారండి, అన్న యేసు ప్రభు యొక్క రక్తము కార్చడం వల్ల మనుషులకు, ప్రపంచం మానవులే జనములకు ఏమంటే రక్తమును, ఒక మనుషుడు రక్తము కార్చడం వలన యూదులు అనే చెప్పాడు. యూదులకే మేలన్నాడు, కానీ ప్రపంచమంతటికి మేలని అన్న గ్రహించిన వాడిగా ముందు మనం గమనించాలి. ఇక్కడ ప్రియులరా, ఎందుకు అన్నాడంటే అన్న 14వ వచనం చదువమ్మా. సీమోను పేతురును మరి ఒక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండెను. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగుటిలోకి యేసుతో కూడా వెళ్ళిన. ప్రియులారా, ఇక్కడ ఈ మాటలు కనబడుతున్నాయి కదా. అయితే ఇక్కడ మరి ఇదే అధ్యాయం 12వ వచనం చదువమ్మ. 18:22 ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి, అంటే మొదటి నుంచి మనం గమనించాలి. మొదటగా ఈ 12వ వచనం కంటే 22వ వచనం వరకు మనం చదువుకుంటూ ఉంటే ప్రియులారా కనబడుతున్న ఈ మాటలో 15వ వచనం చదువు తల్లి. సీమోను పేతురును మరి ఒక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండు. అంటే ప్రియులారా, యేసు ప్రభుని అప్పగించాడు. అంటే కైఫా అప్పుడు ఆల్రెడీ మరి శాసనం ఎరిగిన వాడు, గ్రంథాలు చదివిన వాడు, గ్రంథ అనుభవం కలిగిన వాడు అన్న. అయితే కైఫా ముందు కంటే అన్న ప్రధానిగా ఉన్నాడు. అన్న ప్రధాన యాజకుడుగా ఉండి మరి ఇతడు మాట్లాడుచున్న ఈ మాటలను బట్టి ఒక మనుషుడు రక్తము కార్చటం
యూదులకు మేలు. యూదులంటే ఎవరు? మనం అందరమే. ఆనాడు యూదులని పిలువబడేవారు క్రైస్తవులుగా. అది నాడు క్రైస్తవులందరకు రక్తము అవసరమో. ఏమంటున్నాడు 16వ వచనంలో? పేతురు వారము పేతురు ద్వారము యొద్ద బయట నిలుచుచుండెను గనుక ప్రధాన యాజకులు నిలవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారము పాలకురాలతో మాట్లాడి పేతురును లోపలికి తోడుకుని పోయిను. వారు ద్వారమునొద్ద కావలి ఉన్న ఒక చిన్నది పేతురుతో, నీవును మనిషిని శిష్యుల్లో ఒకడవు కాదా అని చెప్పగా అతడు కాదు. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు శిష్యుడు పేతురు అబద్ధం ఆడటం మనందరికీ తెలుసు. కానీ అప్పుడు అన్న యేసు ప్రభు రక్తమును కార్చటాకు సిద్ధమైన వచ్చిన వాడని గమనించిన వాడని యేసుక్రీస్తు ప్రభు అని అంగీకరించాడు అన్న. దైవ కుమారుడిని అన్న గ్రహించాడు. అయినా గాని కైఫా పరిపాలనలో జరుగుతున్న ఈ సంఘటన అన్న ఒక పాత్ర పోషించాడు. అదే యేసుక్రీస్తు యొక్క రక్తమును కార్చేవాడు, కారవాలి, ఈ భూమి మీద చిందించబడాలని గ్రహించి ఆ చిందటానికి కారుకుడైన అన్న అయ్యాడు. ప్రియులారా, యేసు ప్రభు రక్తం గాని కార్చకపోతే ఈనాడు నీవు గాని నేను గాని ఇటువంటి జీవితం మనకు దొరకదండి, దొరకకపోను. ఎందుకంటే అన్న ఒక మనుషుడు రక్తము కార్చుడు యూదులకు మేలుకరమే గాని కీడుకరము కాదు. అంటే కీడును తొలగించే రక్తమని అన్న గ్రహించాడు. మానవులకి పాపము నుండి రక్షించే రక్తం అని గ్రహించాడు అన్న. ఈ అన్న సామాన్యుడు కాడు, గ్రంథాలు మరి అనుభవం కలిగిన వాడు. వృద్ధుడైనప్పటికీ క్రీస్తుని ఎన్నడూ కూడా చాలా చాకచక్కగా అప్పగించాడు క్రీస్తుని. అందుకే అనేక మార్లు అప్పగించబడినప్పటికీ అన్న చాలా తెలివిగా సాతానుకు లొక్కకుండా ఇక్కడ మొదటగా మానవుల నిమిత్తము రక్తము కార్చటకు వచ్చిన వాడని గ్రహింప కలిగి అన్న ఆయన మార్చటకు కుదరని కాదు, కుదరదు. ఎందుకంటే లేఖనాలు నెరవేర్చుటకు అన్న కూడా ఒక పాత్ర పోషించాడు. ఇలా చాలా మంది కుటుంబాల్లో కొన్ని విషయాల్లో నెరవేర్చుటకు ఎక్కడెక్కడో బంధుమిత్రులు వస్తూ ఉంటారు. కానీ అక్కడ ఉన్న వారికి తెలీదు ఏ పని చేయాలి. కానీ దూరం నుంచి వచ్చిన బంధువుకు తెలుస్తూ ఏం చేస్తే బాగుంటుందని కొందరు సలహాలు ఇస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళలో కానీ శుభకార్యములు కానీ మంచి ఏదైనా కొంచెం కార్యములు ఇంట్లో జరిగేటప్పుడు ఈ కార్యం చేస్తే మంచిది, ఇలా చేసుకుంటే బాగుంటుందని కొన్ని సూచనలు చేస్తూ ఉంటారు. అలాగే అన్న కూడా కైఫా మామైన అన్న యేసు ప్రభు రక్తము భూమి మీద కారవలసి ఉన్నదని అన్న చెప్తే ఆనాడు కైఫా విడుదల చేసేదుడు. కానీ అన్న గ్రహించిన వాడు, దైవ కుమారుడు, ఈ పాపమును గద్దించాలి, పాపమును కడగాలైతే యేసు ప్రభు రక్తము అవసరమని మొదటగా గ్రహించిన వాడు అన్న. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే క్రీస్తు రక్తము ఈ భూమి మీద ఏమండి, భూమి ఎంతగా ఆయన రక్తమును ఆశపడి అంటే శుద్ధిపరచుకోవడానికి ఎదురు చూస్తుండే కానీ కాదు. భూమి పాపముతో నిండలేదు, మనుషులు మాత్రమే పాపముతో నిండబడింది. ఎందుకంటే ప్రతి సంవత్సరానికి 3-4 నెలలు వర్షం పడుతూనే ఉంది, శుద్ధి పడుతూనే ఉంది. భూమి తన పాపమును మానవుల రూపంలో కడిగేస్తుంటే ఆ కడిగేసిన పాపమునంతా కూడా పీల్చేస్తుంది భూమి. అందుకాబట్టి ఇప్పుడు కారే రక్తం ఎలాంటిదంటే మానవ పాపమును కడగటానికి వచ్చిన రక్తం అని అన్న గ్రహించాడు. ఈ కైపాకు చెప్తున్నప్పుడు ఈ కైప అంటాడు 22వ వచనం కంటిన్యూ చేయమ్మా. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతులను ఒకడు ప్రధాన యాజకునితోను ఏంటి ప్రధాన యాజకుడు బంటుడు అంటే నీవు ఆయన మాటలు ఏమని మరొకసారి చదువు తల్లి. 23వ వచనం నుంచి ఇలాగ ఉత్తరం ఇచ్చుచున్నావని చెప్పి యేసును
అరిచేతులతో అంటే నువ్వు యూదులు రాజువా అని కొట్టాడు. ప్రియులారా, అంటే ఎందుకు కొట్టించాడు? అలా కొట్టకుండానే దేవుడు యేసు ప్రభు అంటే ఎలా చూశారంటే, అక్కడ అన్నా చేయకపోయినా అక్కడ మాత్రం అన్నాగా దిష్టిలో సాతాను గాడు ప్రవేశించలేదు, కానీ బంటుల దిష్టిలో సాతాను గారు ప్రవేశించి అన్న అంటే యేసు ప్రభుని గాయపరిచే మనుషుల రూపంలో మరి కొట్టించుటకు సిద్ధపడిన వాడు సాతాను గాడు. అయినా కానీ మీకు సంగతి తెలుసా? యేసు ప్రభు కొట్టిన వాడు యేసు ప్రభు వరకు హతసాక్షి అయ్యాడు. ఆ సంగతి మీకు తెలుసా? యేసు ప్రభుని ఎవరైతే బంట్రోతిని ముట్టుకున్నాడో, కొట్టటంలో మరి తాకుతాడు కదా, ఆ తాకటంలో అతడు రక్షణకర్త యేసు ప్రభుకి హతసాక్షిగా అయ్యినాడు. అంటే ప్రభు కొరకు సాక్షిగా మరణించాడని చరిత్ర చెప్తుంది. అయితే 24వ వచనం, అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయపా యొద్దకు పంపెను. సీమోను పేతురు నిలవబడి చలి కాచుకునిచుండగా వారతన్ని చూచి, నీవును ఆయన శిష్యులలో ఒకడు కాదని. అంటే ప్రియులారు, ఇక్కడ చాలా విషయాలు కనపడుతున్నాయి. అయితే 28ని చదువమ్మా. వారు కయపా యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకుపోయిరి. అప్పుడు ఉదయమాయను. కనుకంటే రాత్రి కాలం అంతా అన్న ప్లాన్లలో నడిచింది. ఎందుకంటే ఉదయకాలం అంతా కూడా అన్న యేసు ప్రభుని చాలా రకాలుగా కాపాడినట్టే కనబడుతుంది. ఎందుకంటే ఆనాడు బంటులకు అప్పగిస్తే రాత్రికాలం ఎన్ని రకాలుగా హింసించారు అని అన్న కక్ష కాదండి. ఒక బంటుడిని ఏ రకంగా శిక్షించాలో ఆ రకంగా శిక్షించారు. ఈనాడు పోలీసులు చేతికి చిక్కితే మనుషుల్ని ఏ రకంగా మరి 3rd డిగ్రీ, 1st డిగ్రీ ఇలా కొన్ని డిగ్రీలు కలిగి శిక్షిస్తుంటారు. ఎందుకంటే పోలీసు చేతులకు చిక్కట కంటే అందుకే చాలా మంది సిబిఐకి ఇలాంటి వారికి చిక్కాలని చూస్తారు. సిబిఐకి అప్పగిస్తే కేసు చాలా ఈజీగా, చాలా సులువుగా, శోధన లేకుండా తెలివిగా దాన్ని చేసిక్కుతారు, దాన్ని లోబరుస్తారు, దాన్ని చక్కగా కనిపెడతారు. అదే పోలీసు వారు అనుకోండి, మరి 3rd డిగ్రీ, 4th డిగ్రీ ఇలా డిగ్రీలు వాడుతూ ఉంటారు తప్ప కేసుని కొలిక్కి రాలేదు. ఎందుకంటే సమయమును మించిపోతుంది కానీ కాలమును కడుస్తుంది కానీ వారు ఎక్కిరి వచ్చారు. అలాగే 29వ వచనంలో 29 కంటిన్యూ చేయమా. కావున పిలాతు బయట ఉన్నవారి యొద్దకు వచ్చి, ఈ మనుష్యుడి మీద మీరు ఏ నేరము మోపుచున్నారని అనెను. అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని యెడల వీనిని మీకు అప్పగించు ఉండమని అతనితో చెప్పిరి. పిలాతు మీరతనిని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రమును చెప్పున అతనికి తీర్పు తీర్చకొచ్చు కదని యూదులను అడిగారు. యూదులు ఎవనికి మరణ శిక్ష విధించుటకు మాకు అధికారము లేదని అతనితో చెప్పిన. అందువలన యేసు తనను ఎట్టు మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పున మాట నెరవేరును. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ యొక్క మరణం మీద రక్తమ కాచుటకు దాని విలువను మొదట గమనించిన వాడు, కనిపెట్టిన వాడు ఎవరంటే అన్న. ఈ అన్న సామాన్యుడు కాడుండోయ్. ఎందుకంటే జీవ గ్రంథాలను, ప్రపంచ గ్రంథాలను, దైవ గ్రంథమును గ్రహించిన వాడు అన్న. తన రాజ్య పరిపాలనలో అన్న, మాజీ ప్రధానికుడైన అన్న, ప్రధాన యాజకుడైన అన్న మాట్లాడుతున్న మాటలు చాలా లోతుగా ఆలోచిస్తే దైవ కుమారుడు యొక్క రక్తము భూమి మీద కారవలసింది ఉన్నదని ఖండించి చెప్పిన వాడు మొదటి వాడు. ప్రజల మధ్య యేసుక్రీస్తు ఉన్నప్పుడు చెప్పిన మాట వ్యక్తిగా కనబడుతున్నాడు. అలాగే ప్రియులారా 33వ వచనం మనం చదువుతున్నప్పుడు, పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనని ఆయన నాని అడగగా, యేసు
నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడునా, ఏమి నీ సజనము ప్రధాన యాజకులను అమ్మా నిన్ను నాకు అప్పగించుదురు కదా, నీవేమి చేసిదవని అడగగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింప పడకుండా ఉండనట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఏక సంబంధమైనది కాదనిను. అందుకు పిలాతు, నీవు రాజువా ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టే నేను రాజునే. సత్యమును గుర్తి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమై ఈ లోకముకు వచ్చి తిని. సత్య సంబంధమైన ప్రతివాడును తన మాట వినినను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అమ్మా అని ఆయనతో చెప్పగా, అతడు ఈ మాట చెప్పి ఎక్కడమ్మా బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు, ఆయనను పస్కా పండుగ రోజున ఒకరిని మీకు విడుదల చేయబడకు కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయుట మీకు ఇష్టమా అని వారిని అడిగిన. ప్రభునందు ప్రియులారా, మొదటి వ్యక్తి ఏమో అన్న యేసుక్రీస్తు రక్తము కారవలసి ఉన్నదని గ్రహించాడు. కైపా కూడా రాజులకు రాజని గ్రహించాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు దేవుని కుమారుడిని బహిరంగంగా అంతరాత్మంగా గ్రహించిన వారు ఒకరు. మొదటగా అన్న, రెండో వారిగా గమనించింది ఎవరంటే కైఫా. వీరిద్దరూ కూడా యథార్థమైన రీతిలో మాట్లాడుతున్నారు. ప్రియరా, అన్న అయితే ఒక మనిషి రక్తము కారట వల్ల యూదులకు మేలంటే పాపులైన యూదులకు రక్షణ దొరుకుతుందని గ్రహించిన వాడు. ఆయన రక్తానికి అడ్డపడగలగాడ శక్తి ఉండి కూడా అన్న అడ్డపడలేదు. ఎందుకని రక్తము కారితేనే తప్ప ఈ లోకముకు విముక్తి దొరకదు, పాపానికి శిక్షకు సాతానుకు శిక్ష పడదని అన్న గ్రహించిన వాడిగా మనం ఆలోచించాలి. ఈ సాయంకాల సమయంలో మనము కొన్ని విషయాలు చాలా రకాలుగా శిక్షలు వెతుకుతాం. వీడికి శిక్ష పడలేదా, ఈమెకి శిక్ష పడలేదా, శిక్ష పడితే బాగుండు, ఎందుకు ఇలాంటి దానిని ఇలాంటి మనిషిని ఎందుకు మనకు అప్పగించాడు దేవుడని అంటూ ఉంటాం. ప్రియులారా, కొన్ని తప్పదు భరించాలి, కొన్నిటిని మనం భరించాలి, దాన్ని ఏలుబడి చేయాలి. ఏలుబడి చేయటకే నీ యొద్దకు రప్పించాడు దేవుడు. దానిని గర్దించుటకు నీ యొద్దకు నిలబెట్టాడు. దాన్ని మందలించటానికి నీ యొద్దకు రప్పించాడు. దానిని మార్చి నిజమైన లోకం ఏంటో చూపించడాకే దేవుడు నిన్ను ఆమెని గాని అతనిని గాని నీ యొద్దకు నిలబెట్టాడని మనం గమనించాలి. ఎలా ఎందుకు వచ్చావరో నాకు నా ఇంటికి కోడలు గాని ఒకరు, ఎందుకు పుట్టావరో నా కడుపు నేను ఒకరు తల్లిదండ్రులు అనుకుని, అత్త కోడలను చూసి అత్తగారు అనుకుని, అత్తగారు చూసి కోడలు అనుకుని, లేదా కొడుకును చూసి తల్లిదండ్రులు అనుకుని, తల్లిదండ్రులు చూసిన కొడుకు అనుకుని, ఇటువంటి రీతులను బట్టి సరిచేయటకి దేవుడు ఈ లోకములకు మన మధ్యకు పంపుతాడని గమనించాలి. ఇసుకుపోవద్దు. దానిని ఎలాగ గర్దించాలో, దానిని ఎలాగో మరి బయలుపరచాలో, ఎలాగ చేయాలో యేసు ప్రభు ఏ రకంగా ఆలోచించి అండ్ కైఫాకు సమాధానం చెప్పాడు. అలాగే అన్న కూడా ఎంతగా తెలివిగా ఆలోచించి అండ్ కైఫా అనగా చూడండి, మరి కైఫా అనే వ్యక్తికి హేరోదు రాజుకి ఎంత డిఫరెన్స్ కలిగిందో మనం ఎలిగిన వారు. అన్న మరి అల్లుడైన కైఫా మరి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు పిలాతు దగ్గరికి పిలాతు చెప్తున్నాడు, ఇతరులో నా దగ్గర ఏమీ కనపట్లా. ఎందుకు కనపట్లా, దేనికి కనపట్లేదు? కాబట్టి ఈ రోజున నీవు నేను గమనించకపోతే, మనం చేసే క్రియలు మనకు కనపట్టకపోతే ఎవరొకరు మనం చెప్తారు. ఏదో రకంగా దేవుడు ఎవరు చెప్పినా నువ్వు గ్రహించకపోతే ఆయనే డైరెక్ట్గా వచ్చి చెప్పేస్తాడు నీకు. ఆయన డైరెక్ట్గా వచ్చి నిన్ను గద్దిస్తాడు. గమనించగల ఆలోచనను
పరిశుద్ధాత్మ దేవుడి సాయంకాల సమయంలో అన్నాకిచ్చిన ఆలోచన, కైఫాకిచ్చిన ఆలోచన, హేరోదు రాజుకు పిలాతుకిచ్చిన ఆలోచన, ఈరోజు నీవు నేను అటు ఆలోచనలో ఉండగల కృపను దయచేయమని దేవదేవుడి యొక్క ఆలోచన క్రియలు మనందరకు ఉండినట్లుగా ప్రార్థన చేద్దాం. రండి ప్రార్థన. మహోన్నతుడా నీకు స్తోత్రాలు, ప్రేమగల రాజా వందనాలు. ఇదిగో ప్రభా, అన్న నీ రక్తము కారాలనేది గ్రహించిన వాడు, నీ రక్తము కారకపోతే మానవులకి విముక్తి దొరకదు, పాపము కడగబోయబడదని గ్రహించిన వాడు, అట్టి పనిని చేయటకు మొదటగా నడిపించిన వాడు అన్న. రెండే వ్యక్తి ఇదిగో తండ్రి పిలాతు, కైఫా దగ్గర నుంచి పిలాతు దగ్గరికి వెళ్ళాడు. పిలాతు అడుగుతున్నాడు, ఇతరులు నాకు ఏ దోషమా లేదు, కనపడలేదని. కానీ మూడో వ్యక్తి తండ్రి, ఇదిగో తండ్రి నాయన హేరోదు రాజు. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా నాయన యేసుక్రీస్తు యొక్క రక్తము కార్చడంలో పాలు భాగస్తులై చక్కటగా ఆలోచన కలిగి నాయన మానవుల కొరకు రక్తము కారవాలని గ్రహించిన వారు. కానీ సాతానుగాడు రక్తము కారిస్తే నేను జయిస్తాననుకున్నాడని ఆ రక్తము వాడు పాతాళంకి వెళ్ళిపోతాడని గ్రహించలేకపోయాడు. కనుక నాయన ఈరోజు క్రీస్తు రక్తం మాకెంతో మేలుకరం, క్రీస్తు రక్తం మాకెంతో రక్షణకరం, క్రీస్తు మాటలు, క్రీస్తు ఆలోచన మాకు మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదంగా ఉంచి బలపరచమని నా దేశ ప్రజలు 800 కోట్ల ప్రజలు, ఈ ప్రజలందరికీ నీ రక్షణ కావాలి, నీ రక్తము కావాలి, నీ ఆత్మ కావాలి, నీ సన్నిధి కావాలి. అటువంటి ఆశీర్వాదం అందరికీ దయచేయమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములు అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా, త్రియేక దేవుని సహాయము అన్ని వేళలా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.